హలో నమస్తే. మీరు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు కొంతమంది ఇన్వెస్టర్స్ లో చిన్న కన్ఫ్యూజన్. రాజధానిలో ఇంకా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు, ఈ ల్యాండ్ ధరలు బాగా పెరిగాయి, కొంతకాలం వెయిట్ చేద్దామా, భవిష్యత్తులో ధరలు తగ్గుతాయా, ఇటువంటి కన్ఫ్యూజన్. మనం చరిత్రను చూసి ఒక విషయం తెలుసుకోవాలి. ల్యాండ్ ధరలు ఎప్పుడు ఎక్కడా తగ్గిన దాఖలాలు లేవు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, ఇన్వెస్ట్ చేయడానికి వెయిట్ చేయకండి, ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయండి అని. మరి ఎందుకు ఆలస్యం? సాధ్యమైన త్వరగా నిర్ణయం తీసుకోండి. మరి రాజధాని కన్నా ప్రైమ్ లొకేషన్ లో రీజనబుల్ కాస్ట్ కి దొరికే ప్రాంతం ఏదైనా ఉందా? ఎస్, అటువంటి లొకేషన్ అండ్ వెంచర్ కోసమే ఈ వీడియో. ఇప్పుడు నేను చెప్పే లొకేషన్ విజయవాడ గుంటూరుకి మధ్యలో కాజ టోల్ ప్లాజా పక్కనే ఉన్న రామకృష్ణ వెనుజియా అండ్ నాగార్జున యూనివర్సిటీ బ్యాక్ సైడ్ లోనే ఉన్న ఎస్ఆర్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ వారి సైబర్ సిటీ వెంచర్ దగ్గర నుంచి 15 నిమిషాల్లో విజయవాడ అండ్ 15 నిమిషాల్లో గుంటూరు. అలాగే వెస్ట్ బైపాస్ కి 5 నిమిషాల దూరంలోనే. ఈ వెస్ట్ బైపాస్ కాజ నుండి మొదలై రాజధాని అండ్ కృష్ణా నది మీద కొత్తగా కట్టిన బ్రిడ్జ్ పై నుండి గొల్లపూడి దగ్గర దిగుతుంది. అక్కడ నుండి లెఫ్ట్ కి వెళ్తే హైదరాబాద్, రైట్ కి వెళ్తే విజయవాడ, స్ట్రైట్ గా వెళ్తే నున్నా ముస్తాబాద్ మీదుగా పొట్టిపాడు దగ్గర కోల్కతా నేషనల్ హైవే కనెక్ట్ అవుతుంది. వెస్ట్ బైపాస్ నుండి గన్నవరం ఎయిర్పోర్ట్ కి 30 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం. రాజధాని ప్రాంతాన్ని నేషనల్ హైవే కనెక్ట్ చేయడం కోసం నంబర్ E11, E13, E16 అనబడే రోడ్స్ నిర్మాణం జరుగుతుంది. రాజధాని నుండి వచ్చే E11 ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర, E13 మంగళగిరి వద్ద, E16 కాజా వెస్ట్ బైపాస్ దగ్గరలో కనెక్ట్ అవుతుంది. ఇది మన వెంచర్ కి 5 నిమిషాల దూరంలోనే ఉంది. రాజధాని ప్రాంతాన్ని ORR కనెక్ట్ చేయడం కోసం 2 లింక్ రోడ్స్ వేస్తున్నారు. వాటిని స్పర్ రోడ్స్ అంటారు. అందులో ఒకటి గుంటూరు బైపాస్ శివారులోని బుడంపాడు దగ్గర మొదలై 5.2 కిలోమీటర్స్ ప్రయాణించి నారాకోడూరు సమీపంలో ORR లో కలుస్తుంది. దీన్ని 4 వరుసలతో నిర్మించేలా ప్రతిపాదించారు. రెండవది గొల్లపూడి మీదుగా వచ్చే విజయవాడ పశ్చిమ బైపాస్ కోల్కతా చెన్నై నేషనల్ హైవే కాజా వద్ద కలుస్తుంది. అక్కడ నుండి కొత్త లింక్ రోడ్డు మొదలై 17.5 కిలోమీటర్స్ ప్రయాణించి నంది వెలుగు దగ్గర ORR లో కలుస్తుంది. దీన్ని 6 వరుసలతో నిర్మించేలా ప్రతిపాదించారు. ఈ లింక్ రోడ్డు మన వెంచర్ కి చాలా దగ్గరగా వెళ్తుంది. అన్నిటినీ మించి రాజధాని సచివాలయానికి, అసెంబ్లీకి, హైకోర్టుకి 15 నిమిషాల దూరంలోనే ఈ వెంచర్ రూపుదిద్దుకుంటుంది. 5 నిమిషాల్లో ఎలక్ట్రానిక్ సిటీకి చేరుకోవచ్చు. L&T వాళ్ళు 10 ఎకరాల్లో నిర్మిస్తున్న సైబర్ టవర్స్ ఈ ఎలక్ట్రానిక్ సిటీలోనే ఉంటుంది. 2 నిమిషాల్లో నాగార్జున యూనివర్సిటీకి, 3 నిమిషాల్లో క్యాపిటల్ ఇన్నర్ రింగ్ రోడ్ కి, 3 నిమిషాల్లో హాయ్లాండ్ కి చేరుకోవచ్చు. 15 నిమిషాల్లో SRM, విట్, అమృత లాంటి ప్రసిద్ధి చెందినటువంటి యూనివర్సిటీస్. 5 నిమిషాల్లోనే VVIT స్కూల్ అండ్ కాలేజ్. ఇక హాస్పిటల్స్ విషయానికి వస్తే NRI హాస్పిటల్ కి 5 నిమిషాల దూరంలో, ఎయిమ్స్ హాస్పిటల్ కి 10 నిమిషాల దూరంలోనే ఉంటాం. ఈ వెంచర్ నుండి చూస్తే ఎటు చూసినా ఎత్తైన హైరైజ్ అపార్ట్మెంట్స్. అదిగో కనిపిస్తుందే రామకృష్ణ వెనుజియా రెసిడెన్షియల్ టవర్స్ అండేవి. ఈ వెంచర్ నుండి 500 మీటర్స్ దూరంలోనే ఉంది. ఈ వీడియో ఈ వెంచర్ నుంచే తీస్తున్నాం. ఇప్పుడు ఇవేమో కమర్షియల్ టవర్స్. దీని ఆపోజిట్ లోనే 100 ఫీట్ రోడ్ నిర్మాణం జరుగుతుంది. ఇదేమో ఉండవల్లి ప్రావాస్ 650 అపార్ట్మెంట్స్ కడుతున్నారు. మన వెంచర్ నుండి కేవలం 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే. ఇదేమో రెయిన్ట్రీ పార్క్. ఆ కనిపించేదే మంగళగిరి ఊరు. ఇప్పుడు సైబర్ సిటీ వెంచర్ యొక్క ప్రత్యేకతలు చూద్దాం. ఇది 25 ఎకరాల APCRDA అప్రూవ్డ్ వెంచర్. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 కింద వేయడం జరిగింది. స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. అలాగే 60% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది వెంచర్ ఏరియల్ వ్యూ అండి. చూడండి, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, దీని ఎదురుగా 60 ఫీట్ రోడ్, ఇంటర్నల్ అన్ని కూడా 40 ఫీట్ సిమెంట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాకింగ్ ట్రాక్, వాటర్ ట్యాంక్, ఎవ్రీ ఫ్లాట్ కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్, చక్కగా చిల్డ్రన్ పార్క్, ఎవెన్యూ ప్లాంటేషన్. అంటే ప్రతి ఫ్లాట్ కి కూడా 2 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి మామిడి, ఒకటి జామ. ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తాం, ఎలక్ట్రిఫికేషన్. చుట్టూతా కూడా వెంచర్ చుట్టూతా కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ తో పాటుగా 4 years మెయింటెనెన్స్ కు ఫ్రీగా కూడా ఇస్తున్నాం. ఈ వెంచర్ ఎంత ప్రైమ్ లొకేషన్ లో ఉందంటే ఒక్కసారి మ్యాప్ చూడండి. ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో చుట్టూ ఇదంతా కూడా ORR ఔటర్ రింగ్ రోడ్, 189 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ ఇది. ఈ గ్రీన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా రాజధాని ప్రాంతం. మన వెంచర్ ఉన్న ప్రదేశం ఇది. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే విజయవాడ గాని, గుంటూరు గాని, రాజధాని గాని మూడిటికి కూడా సెంటర్ లో ఉన్నాం. ఈ లైన్ ఏదైతే ఉందో కాజా దగ్గర నుంచి మొదలై 6 వరుసల దారి కింద మొదలయ్యి నంది వెలుగు దగ్గర ORR లో కలిసే రోడ్డు 17.5 కిలోమీటర్స్. అంటే మన వెంచర్ దగ్గర నుంచి కేవలం 10 నిమిషాల్లోనే ORR చేరుకునే అవకాశం. అలాగే విజయవాడకి 15 నిమిషాలు, గుంటూరుకి 10 నిమిషాలు, రాజధాని ప్రదేశానికి కూడా 15 నిమిషాలు. రాజధాని బోర్డర్ లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీ అయితే కేవలం 5 నిమిషాలు. ఈ ఆరెంజ్ లైన్ ఏదైతే ఉందో వెస్ట్ బైపాస్, ఈ రోడ్డు ద్వారా
ఎయిర్పోర్ట్ కూడా 30 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంది. ఇది ఎంత గొప్పగా డెవలప్ కాబోతుందంటే భవిష్యత్తులో హైదరాబాద్ లోని గచ్చిబౌలి లాగా, కొండాపూర్ లాగా డెవలప్ అవుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒకసారి ఈ వెంచర్ కి విచ్చేయండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.